Hello students, for today's video lesson we are going to discuss on the topic functions in C++ part 2. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఈనాటి మన వీడియో లెసన్లో మనం వినబోయే పాఠ్యాంశం పేరు ఫంక్షన్స్ ఇన్ C++ పార్ట్ 2. నిన్నటి క్లాస్లో మనము ఫంక్షన్స్ ఇన్ C++ పార్ట్ 1లో ఫంక్షన్ యొక్క డెఫినిషన్, ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్, ఫంక్షన్ యొక్క పార్ట్స్ మరియు ఫంక్షన్ యొక్క ఎగ్జాంపుల్ మనము నేర్చుకున్నాం. In the previous video lesson we have learned about the definition of a function, the properties of a function, the parts of a function and about the example of a function. Today, after the review of the example of a function, we are going to discuss more on functions. So ఈనాటి మన క్లాస్లో ప్రీవియస్ వీడియో లెసన్లో ఉన్న ఎగ్జాంపుల్ని రివైజ్ చేసుకుంటూ ఇంకా ఫంక్షన్స్లో కొంత ముందు భాగాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. సో కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దిస్ లెసన్ because it is very much complicated using the examples. కాబట్టి ఈ వీడియో లెసన్ను చాలా ఏకాగ్రతతో వినాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే దీంట్లో ఎన్నో ఎగ్జాంపుల్స్తో కూడిన మరి ప్రోగ్రామ్స్ మీకు ఇస్తూ ఉన్నాను. ఓకే, సో లెట్ us go into the class now. So here we are seeing the example of a C++ program which is containing functions. ఇక్కడ మనకి విజువల్లో కనపడుతున్నది ఒక C++ ప్రోగ్రామ్, దీంట్లో ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి అని మనము చూసుకోగలుగుతూ ఉన్నాము. సో ఇక్కడ మనం గమనిస్తే చూడండి, #include iostream.h అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. #include iostream.h ఇది C++ యొక్క హెడర్ ఫైల్ అని మనకు తెలుసు. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే ఫ్లోట్ సమ్ ఫ్లోట్ ఇంట్ సెమీకోలన్ కనపడుతుంది. ఫ్లోట్ సమ్ ఫ్లోట్ ఇంట్ సెమీకోలన్ కనపడుతుంది. సో దిస్ ఇస్ ది ఫంక్షన్ ప్రోటోటైప్. ఈ లైన్ ఏదైతే ఉందో ఇది ఫంక్షన్ ప్రోటోటైప్ అని అంటారు దీన్ని. సో as we have learnt in our previous video lesson, function prototype contains three things. One is the name of the function. So here you can see that the name of the function is sum here, and it contains the data type of the function, that is the output of this function. So the output of this function is a float number. The name of the function is sum, and these are the function parameters which are sent into the function program as data. So float number and integer number, two numbers should be sent to the function program as parameters, where it gives out the result as a float number. It is common. ఒక ఫ్లోట్ నంబర్ని ఒక ఇంటిజర్ నంబర్ని యాడ్ చేస్తే అవుట్పుట్ వచ్చేది ఫ్లోటే. కాబట్టి ఇక్కడ ఫ్లోట్ నంబర్ని ఇంటిజర్ నంబర్ని మనము లోపలికి పంపిస్తూ ఉన్నాం, ఫంక్షన్ ప్రోగ్రామ్ లోపలికి పంపిస్తామని ఇక్కడ చెప్తూ ఉన్నాము. దీని యొక్క అవుట్పుట్ ఫ్లోట్ వస్తుంది. ఈ ఫంక్షన్ పేరు సమ్ అనేది ఈ లైన్లో మనకు తెలిసిపోతుంది. అందుకే దీన్ని ఫంక్షన్ ప్రోటోటైప్ అంటారు. ఫంక్షన్ ప్రోటోటైప్లో నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, డేటా టైప్ ఆఫ్ ది ఫంక్షన్ and the data that is being sent into the function, ఈ మూడు కూడా ఉంటాయి. Okay, now we are seeing the main function here, void main. Void is an empty data type. Main, this is the starting of the main program. This is also called as the main function. So ఇక్కడ మీరు గమనిస్తే here there is a function without a semicolon and here there is a function without a semicolon. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ ప్రోటోటైప్కి సెమికోలన్ ఉంటుంది, కానీ ఫంక్షన్ హెడర్కి
సెమీకోలన్ అనేది ఉండదు. ఓకే, నౌ కమింగ్ టు అవర్ పాయింట్. ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీకు బ్లాక్ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ ది బ్రాకెట్స్ దట్ ఆర్ మెంట్ ఫర్ ది మెయిన్ ప్రోగ్రామ్. సో మెయిన్ ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, float x is a float number, y is equal to 2.4. so x and y both are float numbers. x మరియు y రెండు కూడా float numbers. float numbers అంటే ఏంటిది అని అంటే numbers with decimals. ఓకే, సో ఈ లైన్ లో మనకి ఏం తెలుస్తుంది అని అంటే, ఈ ప్రోగ్రామ్ లో రెండు ఫ్లోట్ నంబర్స్ ఉంటాయి. ఒకటి x అనేది, ఒకటి y అని. x అనే వాల్యూ మనకు తెలియదు, y is equal to 2.4 అని తెలుస్తుంది. నెక్స్ట్ దాంట్లో int z is equal to 5. సో z is an integer and its value is 5. సో ఇక్కడ x వాల్యూ ఫ్లోట్ అని తెలుసు కానీ ఆ వాల్యూ ఎంతనో మనకు తెలీదు. y వాల్యూ ఫ్లోట్ అని తెలుసు, ఇది 2.4 అని తెలుస్తుంది ఇక్కడ, అండ్ z వాల్యూ is 5 here. సో నెక్స్ట్ లైన్ లో ఏముందంటే, x is equal to, what is x? We do not know x here. సో x is equal to sum of yz. సో ఈ లైన్ ఏం చెప్తుందంటే, if you want to know the value of x, then send the values of y and z to some function. మీకు x వాల్యూ కనుక కావాలి అని అంటే సమ్ ఫంక్షన్ లోకి y వాల్యూ z వాల్యూని కనుక పంపిస్తే అప్పుడు మీకు x వాల్యూ వస్తుందని ఇక్కడ చెప్తుంది. ఓకే, సో ఇక్కడ గమనించండి, సమ్ ఇక్కడ ఉంది, సమ్ ఇక్కడ ఉంది, సమ్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి y వాల్యూని z వాల్యూని తీసుకొని వెళ్ళి ఈ ఫంక్షన్ ప్రోగ్రామ్ లోకి పంపిస్తా ఉన్నాం. దిస్ ఇస్ ది ఫంక్షన్ హెడర్, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ది ఫంక్షన్ కాల్. ఫంక్షన్ ని మనం పిలుస్తున్నాం, యాక్టివేట్ చేస్తూ ఉన్నాం. ఎలా యాక్టివేట్ చేస్తున్నాం అంటే, నీకు రెండు వాల్యూస్ పంపిస్తూ ఉన్నాను, ఈ రెండు వాల్యూస్ తో క్యాల్కులేషన్ చేసి నాకు పంపి అని చెప్పి పంపిస్తూ ఉన్నాం అన్నమాట. సో y value, that is 2.4, is assigned to j here. z value 5 is assigned to k here. ఇక్కడ y z ఉండాల్సిన అవసరం లేదు, ఏవైనా ఉండొచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఇక్కడ నుంచి పంపించిన వాల్యూస్ తోనే ఇది క్యాల్కులేషన్ చేస్తుంది. సో y వాల్యూ ఇక్కడికి వచ్చింది, z వాల్యూ ఇక్కడికి వచ్చింది. సో y వాల్యూ is 2.4, z వాల్యూ is 5 here. సో ఇక్కడికి j వాల్యూ దగ్గరికి 2.4 వచ్చింది, k వాల్యూ దగ్గరికి 5 వచ్చింది. ఈ రెండింటిని తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్తుంది. రిటర్న్ j ప్లస్ k, దట్ ఈస్ రిటర్న్ 2.4 ప్లస్ 5. సో ఇక్కడ మన వాల్యూ 7.4 వచ్చింది. సో x is equal to 7.4 అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. x is equal to 7.4. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ని జాగ్రత్తగా మళ్ళీ వినాల్సి ఉంటుంది. సో ఇక్కడ గమనించండి, ఇది ఫంక్షన్ ప్రోటోటైప్. ఫంక్షన్ ప్రోటోటైప్ లో మూడు ఉన్నాయి. ఒకటి నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, ఒకటి డేటా టైప్ ఆఫ్ ది ఫంక్షన్, ఒకటి ది డేటా టైప్స్ ఆఫ్ ది వాల్యూస్ దట్ ఆర్ సెంట్ ఇన్ టు ది ఫంక్షన్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ది ఫంక్షన్ కాల్. ఇక్కడ నుంచి వాల్యూస్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉండే అవుట్పుట్ తో రిటర్న్ ఉంటేనే ఇక్కడికి వస్తుంది, లేకపోతే రాదు. సో ఇక్కడ గమనించండి, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ది ఫంక్షన్ కాల్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ది ఫంక్షన్ హెడర్, దిస్ ఇస్ ది బాడీ ఆఫ్ ది ఫంక్షన్. ఫంక్షన్ హెడర్ కింద ఉండే మొత్తం కూడా బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అంటారు. ఈ ఫంక్షన్ బాడీలోనే రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి. సో 5 భాగాలు మనకి ఇక్కడ దొరికిపోయినాయి. ఒకటి ఫంక్షన్ ప్రోటోటైప్, రెండోది ఫంక్షన్ కాల్, మూడోది ఫంక్షన్ హెడర్, నాలుగోది ఫంక్షన్ బాడీ, ఐదోది రిటర్న్ ఫంక్షన్. ఈ మొత్తాన్ని కలిపే ఫంక్షన్ డెఫినిషన్ అంటాం మనం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ది ఫంక్షన్ డెఫినిషన్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ని మీరు మాటికి వింటే తప్ప ఇది అంత ఈజీగా అర్థం కాదు. అక్కడ x ఎందుకు ఉంది, ఇక్కడ j ఎందుకు ఉంది అని అంటే దానికి ఏం తెలీదు. ఇక్కడ ఉండే ఫస్ట్ వాల్యూ తెచ్చి ఇక్కడ పెడుతుంది, ఇక్కడ ఉండే సెకండ్ వాల్యూ తెచ్చి ఇక్కడ చేస్తుంది. ఈ రెండు వాల్యూస్ ని ఇక్కడ తీసుకెళ్లి క్యాల్కులేట్ చేసి ఆన్సర్ ఇక్కడికి పంపించేస్తుంది అంతే. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ని చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నౌ ఈ పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అంటే పారామీటర్స్ ని అంటే ది వాల్యూస్ దట్ ఆర్ టు బి సెంట్ ఇన్ టు ద ఫంక్షన్ ప్రోగ్రామ్ ఏ రకంగా పంపొచ్చు, అసలు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్.
During the previous video lesson, I told you that function call and return statement are very much similar to the text message or WhatsApp message in your phone. So what is the main objective of this parameter passing technique is message passing. So the main objective of parameter passing technique is message passing, that is communication in between two functions, communication in between two friends. That is the concept of parameter passing techniques. So here we see that there are three methods by which we can pass the values to the function. ఇక్కడ మనకి మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒక ఫంక్షన్ కి మరొక ఫంక్షన్ కి వాల్యూస్ పంపించే పద్ధతుల్లో మనకి మూడు రకాలు ఉన్నాయి. ఓకే, సో ది ఫస్ట్ మెథడ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాస్ బై వాల్యూ, యాక్చువల్ వాల్యూస్ ని పంపడం ద్వారా. దిస్ ఇస్ ఆల్సో called as call by value or pass by value. The second method is call by address. This is also called as pass by address. And the third method is call by reference, that is pass by reference. Okay, call by value, call by address and call by reference. Okay, so these are also called as pass by value, pass by address and pass by reference. వాల్యూ అంటే యాక్చువల్ వాల్యూస్ ని పంపిస్తాము, అడ్రస్ అంటే దాని యొక్క లొకేషన్ ని పంపిస్తాము, లొకేషన్ లో ఉండే వాల్యూస్ ని. తర్వాత రెఫరెన్స్ అంటే పర్టికులర్ గా అడ్రస్ మాత్రమే పంపిస్తాం. ఓకే, సో కాల్ బై వాల్యూ అంటే మీ ఫ్రెండ్ మిమ్మల్ని యాక్చువల్ గా మొత్తం పేరు పెట్టి పిలవటం, ఇంటి పేరుతో సహా పెట్టి పిలిస్తే దట్ ఈస్ యాక్చువల్ వాల్యూ. కాల్ బై అడ్రస్ హాల్ టికెట్ నంబర్ పెట్టి పిలిస్తే దట్ ఈస్ కాల్ బై అడ్రస్. కాల్ బై రెఫరెన్స్ అని అంటే మీ యొక్క ముద్దు పేరు లేదా షార్ట్ నేమ్స్ తో మిమ్మల్ని పిలవటం, దట్ ఈస్ కాల్ బై రెఫరెన్స్. ఓకే, సో కాల్ బై వాల్యూ, కాల్ బై అడ్రస్ అండ్ కాల్ బై రెఫరెన్స్, దీస్ ఆర్ ది త్రీ parameter passing techniques. These are also called as pass by value, pass by address and pass by reference. Now let us see the examples of pass by value or call by value, call by address, call by reference. అప్పుడు మీకు క్లియర్ కట్ గా ఈ యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు గమనించండి, మీకు ఎగ్జాంపుల్ కనపడుతుంది. దిస్ ఇస్ ఏ ప్రోగ్రామ్. సో హియర్ యూ కెన్ సీ ది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ చేంజ్. చేంజ్ అనేది ఇక్కడ కనపడుతుంది, చేంజ్ అనేది ఇక్కడ కనపడుతుంది, చేంజ్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి వాయిడ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ క్లియర్. ఇంటిజర్ వస్తుందా, ఫ్లోట్ వస్తుందా, క్యార్ వస్తుందా తెలియదు కాబట్టి వాయిడ్ అన్నారు, ఎంటీ డేటా టైప్. వాల్యూస్ లోపలికి పంపించే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, వన్ ఈజ్ అన్ ఇంటిజర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆల్సో అన్ ఇంటిజర్. అండ్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఇస్ చేంజ్. సో ఇక్కడ చూడండి, int x, y, x and y are integers, clear screen, enter x, y values, cin x, y. కీబోర్డ్ ద్వారా మనము x వాల్యూ y వాల్యూ ఎంట్రీ చేయాలి. ఇక్కడ 10, 20 ఎంట్రీ చేసాం మనం. 10 and 20 we have entered through keyboard here. cout x, y మనం ఏదైతే ఎంట్రీ చేసామో 10, 20 వస్తుంది ఇక్కడ. Now change x, y, change x, y, change, change, change. ఇక్కడ మూడు చేంజ్లు కనపడుతూ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే x వాల్యూ 10, y వాల్యూ 20 తీసుకొని ఇది ఇక్కడికి వస్తుంది డైరెక్ట్ గా. ఈ రెండు లైన్స్ వదిలేస్తుంది. x, y తీసుకొని ఇక్కడికి వచ్చింది ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ x 10, y 20 ఉంది. ఈ x ని ఏం చేస్తుందంటే x is equal to x plus 10, that is the value of x has become 20 here and the value of y has become 30 here. ఈ లైన్ లో ఆ చేంజ్ అనేది జరిగింది. సో cout x, y, cout x, y.
సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 20 వస్తుంది, వై వాల్యూ 30 వస్తుంది. దీని పని అయిపోయింది ఇక్కడ. సో అయిపోగానే ఇది ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ ఫంక్షన్ పూర్తి అయిపోయింది. ఫంక్షన్ ఎప్పుడైతే పూర్తయిందో మళ్ళీ ఈ లైన్కి వస్తుంది. సో ఇక్కడ Cout x, y again C value, x value and y value here are 10 and 20 because the values are not returned into the main program. ఇక్కడ నుంచి వాల్యూస్ ఇక్కడికి పంపబడలేదు కాబట్టి మెయిన్ ప్రోగ్రామ్ లో x వాల్యూ y వాల్యూ 10 20 మాత్రమే, కానీ ఫంక్షన్ ప్రోగ్రామ్ లో మాత్రము x వాల్యూ y వాల్యూ 20 30 ఇక్కడ మాత్రమే మారినాయి. ఈ వాల్యూస్ మారిన వాల్యూస్ ఇక్కడికి రాలేదు కాబట్టి ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్లో x వాల్యూ 10 y వాల్యూ 20 ఫంక్షన్ ప్రోగ్రామ్లో మాత్రము x వాల్యూ 20 y వాల్యూ 30. ఫస్ట్ అవుట్పుట్ ఇది వస్తుంది. బాగా గమనించండి, ఫస్ట్ అవుట్పుట్ ఇది వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది కాబట్టి సెకండ్ అవుట్పుట్ ఇది వస్తుంది, థర్డ్ అవుట్పుట్ ఇది వస్తుంది. ఫస్ట్ అవుట్పుట్ Coutలో ఇది వస్తుంది. ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ ఇక్కడికి వెళ్ళింది కాబట్టి సెకండ్ అవుట్పుట్ ఇది వస్తుంది, థర్డ్ అవుట్పుట్ ఇది వస్తుంది. ఓకే, దిస్ ఇస్ పాస్ బై వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ గమనించండి. So here we are seeing the concept of pass by address. పాస్ బై అడ్రస్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సేమ్ ప్రోగ్రామ్, ఇందాక ప్రోగ్రామే స్టార్ p అండ్ స్టార్ q. ఇందాక ఇంట్ x y ఉంది, ఇక్కడ స్టార్ p అండ్ స్టార్ q. స్టార్ p is a pointer, స్టార్ q is a pointer. స్టార్ p అనేది this is the value of the అడ్రస్ లొకేషన్. ఇక్కడ ఏదైతే మనకి అడ్రస్ లొకేషన్ ఇవ్వమని దాంట్లో ఉండే వాల్యూ స్టార్ p అంటే. స్టార్ q అంటే కూడా దట్ ఈస్ ఏ వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, అగైన్ x వాల్యూ అండ్ y వాల్యూ కీబోర్డ్ ద్వారా మనం ఇస్తూ ఉన్నాము 10 and 20. సో ద సేమ్ థింగ్ అగైన్ ఇయర్ మనం ఇన్పుట్ ఇచ్చిన వాల్యూ ఇక్కడ చూపిస్తున్నాము. సేమ్ ఇమీడియట్గా అవుట్పుట్ ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో 10 20 వచ్చింది. సో ఇక్కడ గమనించండి, చేంజ్ అడ్రస్ ఆఫ్ x అండ్ అడ్రస్ ఆఫ్ y, చేంజ్ అడ్రస్ ఆఫ్ x అండ్ అడ్రస్ ఆఫ్ y. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఈ 10 వాల్యూ దట్ ఈస్ ఎక్స్లో స్టోర్ అయింది, 20 వాల్యూ వైలో స్టోర్ అయింది. ఈ రెండుటిని తీసుకెళ్తుంది ఇక్కడికి, అడ్రస్ ఆఫ్ ఎక్స్ అండ్ అడ్రస్ ఆఫ్ వై. సో ఈ రెండుటిని తీసుకెళ్తుంది ఇక్కడికి. ఇక్కడ ఇదేం చేసిందంటే, నువ్వు అడ్రస్ తెచ్చావు, నాకు వాల్యూస్ తీసుకుంటున్నాను దాంట్లో నుంచి అని స్టార్ p దట్ ఈస్ ది ఎక్స్ వాల్యూ, స్టార్ p ఎక్స్ వాల్యూ అంటే 10, స్టార్ q y వాల్యూ అంటే దట్ ఈస్ 20 ఇక్కడ తీసుకుంది. సో ఇక్కడ ఏం చేసింది, స్టార్ p ఈజ్ ఈక్వల్ టు స్టార్ p ప్లస్ 10. స్టార్ p అంటే 10 వాల్యూ ఇక్కడ. సో స్టార్ p వాల్యూ హ్యాస్ బికమ్ 20 ఇయర్, స్టార్ q వాల్యూ హ్యాస్ బికమ్ 30 ఇయర్. ఇది బాగా గమనించాలి. ఇక్కడ స్టార్ p వాల్యూ ఏమైంది ఇక్కడ అంటే, ఇక్కడ 20 అయింది, ఇక్కడ 30 అయింది. ఓకే, సో ఇప్పుడు గమనిస్తే ఇక్కడ నుంచి అడ్రస్లు వచ్చినాయి, ఇక్కడికి అడ్రస్లు వచ్చినాయి. అడ్రస్ లోపల ఉండే వాల్యూస్ మారిపోయినాయి, అడ్రస్ లోపల ఉండే వాల్యూస్ మారిపోయినాయి, ఇక్కడ మారినాయి. సో ఇక్కడ Cout ఏం జరిగింది, స్టార్ p వాల్యూ 20 వచ్చింది, స్టార్ q వాల్యూ 30 వచ్చింది. స్టార్ p అని అంటే గుర్తుపెట్టుకోండి, ద వాల్యూ ఇన్ ద అడ్రస్, స్టార్ q ద వాల్యూ ఇన్ ద అడ్రస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఈ అడ్రస్లో ఉండే వాల్యూస్ మారిపోయినాయి, అడ్రస్లో ఉండే వాల్యూస్. సో యాంపర్సెంట్ ఎక్స్లో పోయేటప్పుడు ఏముండే వాల్యూ అంటే 10 ఉండే, కానీ ఇక్కడ పోయిన తర్వాత అడ్రస్ లోపల ఉండే వాల్యూస్ మారిపోయినాయి. కాబట్టి పోయేటప్పుడేమో 10 వాల్యూతో పోయింది, పోయిన తర్వాత ఇక్కడ ఇది 20 అయింది. ఇది కూడా పోయేటప్పుడు ఏం జరిగింది అని అంటే 20 అనే వాల్యూతో ఇక్కడికి వెళ్ళింది, కానీ ఇక్కడికి పోయిన తర్వాత ఏమైందంటే అడ్రస్లో ఉండే వాల్యూ మారిపోయింది. కాబట్టి మళ్ళీ Cout xy అన్నప్పుడు అడ్రస్ లోపలనే మార్పు చెందింది కాబట్టి x వాల్యూ 20 వస్తుంది, 30 ఇక్కడ వస్తుంది. కారణం ఏంటంటే అడ్రస్ లోపల ఉండే వాల్యూ ఇక్కడ ఇది మార్చేసింది.
ఇందాక అడ్రస్ లోపల ఉండే వాల్యూ మార్చలేదు, ఓన్లీ వాల్యూ మార్చింది కాబట్టి ఇక్కడ మాత్రమే ఆ వాల్యూ అప్లికబుల్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాత వాల్యూసే ఉన్నాయి ఇందాక ప్రోగ్రామ్లో. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఇక్కడ వెళ్ళేటప్పుడు అడ్రస్ని తీసుకొని వెళ్ళింది. అడ్రస్ తీసుకొని వెళ్ళినప్పుడు అడ్రస్లో ఉండే వాల్యూ ఇది తీసుకుంది. సో ఇక్కడ అడ్రస్లో ఉండే వాల్యూ మార్పు చెందినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది ఇక్కడ మార్పుతో వచ్చింది. సో ఫస్ట్ అవుట్పుట్ 10,20 వస్తుంది, సెకండ్ అవుట్పుట్ 20,30 వస్తుంది, థర్డ్ అవుట్పుట్ ఇది కూడా 20,30 వస్తుంది. దిస్ ఇస్ ది కాన్సెప్ట్ ఆఫ్ పాస్ బై అడ్రస్. ఇది పాస్ బై అడ్రస్ అని అంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనం వెళ్తూ ఉన్నాం, దట్ ఈస్ పాస్ బై రెఫరెన్స్. సో ఇక్కడ మీకు పాస్ బై రెఫరెన్స్ ఎగ్జాంపుల్ కనబడుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇందాక ఇక్కడ స్టార్ పి స్టార్ క్యూ ఉంది, ఇప్పుడు ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఎక్స్ అండ్ అడ్రస్ ఆఫ్ వై కనపడుతుంది. అడ్రస్ ఆఫ్ ఎక్స్ అండ్ అడ్రస్ ఆఫ్ వై సేమ్. మళ్ళీ ఇక్కడ 1020 మనం ఇచ్చాము, అవుట్పుట్ 1020 వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ గమనించండి, చేంజ్ ఎక్స్ కామా వై, చేంజ్ ఎక్స్ కామా వై. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20 తీసుకొని ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ గమనించండి, అడ్రస్ ఆఫ్ ఎక్స్ అండ్ అడ్రస్ ఆఫ్ వై ఉన్నాయి ఇక్కడ, అడ్రస్ ఆఫ్ ఎక్స్ అండ్ అడ్రస్ ఆఫ్ వై. సో అడ్రస్ ఆఫ్ ఎక్స్ లో ఉండే వాల్యూ ఇక్కడికి వెళ్ళింది, అడ్రస్ ఆఫ్ వై లో ఉండే వాల్యూ ఇక్కడికి వెళ్ళింది. ఇందాక అడ్రస్ లో ఉండే వాల్యూస్ ఇక్కడికి వెళ్ళినాయి, ఇప్పుడు కూడా సేమ్ జరుగుతుంది, అడ్రస్ లో ఉండే వాల్యూస్ ఇక్కడికి వెళ్తూ ఉన్నాయి. సో ఎక్స్ వాల్యూ హస్ ట్రాన్స్ఫార్మ్ టు 20 ఇయర్, వై వాల్యూ హస్ ట్రాన్స్ఫార్మ్ టు 30 ఇయర్. సో ఇమీడియట్ గా ఎప్పుడైతే అడ్రస్ లో మార్పు చెందిందో ఆటోమేటిక్ గా ఈ లైన్ తర్వాత ఇక్కడ 1020 వచ్చింది, ఇక్కడ కూడా అవుట్పుట్ 2030 వచ్చింది. మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్ లోకి వెళ్తే ది వాల్యూస్ 2030 ఇయర్, బికాస్ అడ్రస్ లో ఉండే వాల్యూస్ మార్పు చెందినాయి, అడ్రస్ లో ఉండే వాల్యూస్ మార్పు చెందినాయి అనమాట. సో దిస్ ఇస్ ది కాన్సెప్ట్ ఆఫ్ పాస్ బై అడ్రస్. కాల్ బై వాల్యూ, కాల్ బై అడ్రస్ అండ్ కాల్ బై రెఫరెన్స్. ఇది కాల్ బై రెఫరెన్స్. ఓకే, సో ఇక్కడ నుంచి చేంజ్ 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 మూడు కూడా ఇక్కడ మనకి ఫంక్షన్ పేర్లు మనకి కనపడుతూ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, నోట్ డౌన్ చేసుకోండి. ఏ ఎగ్జాంపుల్ ఏ స్లైడ్లో ఉంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు బాగా వింటే తప్ప ఇది అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. ఇప్పుడు మనము నేర్చుకోబోయే విషయాన్ని మళ్ళొకసారి మీరు గమనించండి. ఈ స్లైడ్ మీద మీకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మనకి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ ఇది. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడికి ఫంక్షన్ లోకి మనం పంపాల్సిన వాల్యూ సరిగ్గా పంపకపోతే ఏం జరుగుతుంది. డిఫాల్ట్ స్టేట్మెంట్, డిఫాల్ట్ కేస్ అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇంట్ సమ్ అనే ఒక ఫంక్షన్ ఇక్కడ చేస్తూ ఉన్నాం. అయితే ఈ సమ్ అనే ఫంక్షన్ లో ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. బిసిడి వాల్యూస్ మనకి తెలుస్తూ ఉన్నాయి ఇక్కడ, కానీ ఏ వాల్యూ మాత్రం తెలియదు. మొత్తం మీద ఈ సమ్ అనే ఫంక్షన్ లో 4 వాల్యూస్ ఉంటాయి అని మనం చెప్తున్నాం. దేర్ ఆర్ 4 వాల్యూస్ ఇంటిజర్స్. ఏ వాల్యూ మనకు తెలియదు, బట్ వీ నో ఆల్ ది 3 డిఫరెంట్ బిసిడి వాల్యూస్. నెక్స్ట్ కమింగ్ టు ది మెయిన్ ప్రోగ్రామ్. ఇక్కడ కూడా మళ్ళీ చూడండి, ఇన్సైడ్ ది మెయిన్ ప్రోగ్రామ్ దేర్ ఆర్ 4 వాల్యూస్ హియర్, ఏబిసిడి. ఇది బ్లూతో పెట్టాను, అందుకే ఇక్కడ రెడ్తో పెట్టాను మీకు ఈజీగా అర్థం అవ్వటానికి. ఓకే, సి అవుట్ సమ్, ఇది సమ్ ఫంక్షన్ ప్రోగ్రామ్, ఇది ఫంక్షన్, ఇది ఫంక్షన్. ఇక్కడ డబల్ కోట్స్ ఉంది, దిస్ ఓన్లీ ఏ స్ట్రింగ్, ఇది స్ట్రింగ్ మాత్రమే. ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ సమ్ ఉంది. సో సమ్ ఏం చేస్తుంది అని అంటే ఇమ్మీడియట్గా ఇక్కడికి వెళ్తుంది. ఎలా వెళ్తుందంటే ఏబిసిడి వాల్యూస్ తీసుకొని పోతుంది. సో దీనికి తెలిసిన ఏబిసిడి వాల్యూస్ ఏంటిదంటే 2, 3, 4, 5. సో ఇక్కడ 2, 3, 4, 5 తీసుకెళ్తుంది. రిటర్న్ 2 + 3 + 4 + 5. ఇక్కడ ఆన్సర్ 15 వస్తుంది మనకి. ఈ 4 వాల్యూస్ తీసుకెళ్ళింది. నెక్స్ట్ స్టేట్మెంట్ లో చూడండి, సమ్ ఏబిసి.
అంటే ఏ వాల్యూ జేకి వెళ్ళింది, బి వాల్యూ కేకి వెళ్ళింది, సి వాల్యూ ఎల్కి వెళ్ళింది, కానీ ఎం వాల్యూ దానికి ఏమీ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే ఫోర్త్ వాల్యూ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి 3 వాల్యూస్ తీసుకుంది ఇక్కడ నుండి. ఇక దీనికి 4వ వాల్యూ తెలియట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ 20 అనే వాల్యూ తీసుకుంది. సో 2 + 3 + 4 + 20 టోటల్గా 29 వాల్యూ ఈ స్టేట్మెంట్కి ఇస్తుంది. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇక్కడ 2 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఏ జేకి వచ్చింది, బి కేకి వచ్చింది, అంటే 2, 3 ఇక్కడికి వచ్చినాయి, కానీ ఎల్ఎం వాల్యూ దానికి లేదు కాబట్టి ఇక్కడ ఉండే 15, 20 ఇక్కడ తీసుకుంటుంది. సో ఇక్కడ 2 + 3 + 15 + 20. ఇక సమ్ ఆఫ్ ఏ, ఓన్లీ ఏ 2 అనే వాల్యూ మాత్రమే ఇక్కడ నుంచి తీసుకుంటుంది, మిగతా 3 దానికి తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటుంది. ఆటోమేటిక్గా వాల్యూ వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ సమ్ ఆఫ్ బిసిడి, ఇక్కడ బీకే పోదు, సికే పోదు, ఇక్కడ ఉండే ఫస్ట్ వాల్యూ దీనికి వెళ్తుంది అంతే. అది ఏనా బీనా దానికి సంబంధం లేదు. 4 వాల్యూస్ ఇక్కడ నుంచి పంపించినప్పుడు 4 వాల్యూస్ అసైన్ అవుతాయి. ఇక్కడ ఇది జాగ్రత్తగా గమనిస్తే బి వాల్యూ విల్ బి సెంట్ టు జే, సి వాల్యూ కే, డి వాల్యూ ఎల్కి వెళ్ళింది. దెర్ ఇస్ నో ఎం హియర్, సో ఆటోమేటిక్గా ద ఫోర్త్ వాల్యూ. సో ఫస్ట్ వాల్యూ, second value, third value, and the fourth value will be taken from here. So 3 + 4 + 5, and ఇక్కడ ఆటోమేటిక్గా దానికి సో బి వాల్యూ ఇక్కడ 3 ఉంది, సి వాల్యూ ఇక్కడ 4 ఉంది, డి వాల్యూ ఇక్కడ 5 ఉంది. ఏ అనే వాల్యూస్ ఇక్కడ మనం తీసుకోలేదు. లాస్ట్కి దానికి డి వాల్యూ ఇంకొక వాల్యూ కావాలన్నా ఆటోమేటిక్గా ఇక్కడ డి నుంచి తీసుకుంటుంది. సో ఇక్కడ బి + సి + డి + డి ఇక్కడ నుంచి తీసుకుందాం. సో ది టోటల్ వాల్యూ విల్ బి 32 ఇయర్. ఓకే, సో దిస్ ఇస్ ది కాన్సెప్ట్ ఆఫ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ 4 ఎగ్జాంపుల్స్, కాల్ బై వాల్యూ, కాల్ బై అడ్రస్, కాల్ బై రెఫరెన్స్ అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ మీరు వింటే తప్ప ఇదంతా ఈజీగా అర్థం కాదు. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఫంక్షన్స్ పార్ట్ 3 గురించి మనము నెక్స్ట్ వీడియో లెసన్లో నేర్చుకోబోతున్నాం. అంటిల్ దెన్, prepare with your functions in C++ part 2 here as many times as possible. Okay, thank you for your silent listening. Thank you very much.